హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో CTETకి సంబంధించిన EVS సబ్జెక్ట్ నుండి 60 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సూపర్ 60 సిరీస్లో భాగంగా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ నుండి 60 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. Cracksea ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఉంది కొద్ది టైం మాత్రమే కాబట్టి ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయినా కూడా మనము స్కోర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్వశ్చన్స్. ఈవీఎస్ నుండి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం? ఇచ్చిన 4 ఆప్షన్స్లో పెట్రోలియం నుండి వచ్చేది కాకుండా ఏది ఉంది? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కోల్. ఓకే, ఈ మిగిలిన 3 పెట్రోలియం ప్రోడక్ట్స్, కోల్ మాత్రం పెట్రోలియం ప్రోడక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఏ సెట్ ఆఫ్ ఫెస్టివల్స్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ డే? ఇచ్చిన ఆప్షన్స్ నుండి ఫుల్ మూన్ డే రోజు సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, హోలీ, రక్షాబంధన్ అండ్ గురునానక్స్ బర్త్డే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ స్టేట్స్ హ్యాజ్ ఏ కోస్ట్ ఆన్ అరేబియన్ సీ? కర్ణాటక, కేరళ, గుజరాత్. సెకండ్ వన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా. థర్డ్ వన్ కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. ఫోర్త్ వన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కర్ణాటక, కేరళ, గుజరాత్. ఇవి అరేబియన్ సీ తీర ప్రాంతాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ జార్ఖండ్ లొకేటెడ్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ అవర్ కంట్రీ? ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ నార్త్ ఆఫ్ ఒడిస్సా. నార్త్ ఆఫ్ ఒడిస్సా ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, you are located at X and your school is located at Y. There is no straight path from your house to school. So, you first go to A, which is 30 meter due north of X. Then go to B, which is 40 meter due west of A. Then go to C, which is 30 meter due north of B. And finally, you reach your school at Y, which is 40 meter due west of C. With respect to your school, the correct direction of your house is. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్ నార్త్ వెస్ట్, సెకండ్ వన్ డ్యూ సౌత్, థర్డ్ వన్ డ్యూ ఈస్ట్, ఫోర్త్ వన్ సౌత్ ఈస్ట్. మనకి ఇది డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్. ఇది మనకి డైరెక్షన్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్ అండ్ ఈస్ట్, వెస్ట్. ఓకే, ఈ డైరెక్షన్స్ మనం యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్స్ వైజ్గా మనం వెళ్తే ఆన్సర్ అనేది సౌత్ ఈస్ట్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సౌత్ ఈస్ట్. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఫస్ట్ ఏంటి, ఏ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్. ఓకే, ఎక్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇది 30 మీటర్స్ వరకు ఎటు వెళ్ళాడు? నార్త్కి వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ బి పొజిషన్కి అంటే ఇక్కడ వెస్ట్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సి పొజిషన్కి నార్త్కి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ ఎటు వెళ్ళారు? వెస్ట్ పొజిషన్కి అంటే ఇక్కడ స్కూల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, అంటే మన డైరెక్షన్స్ ఇవి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, స్కూల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, అంటే నార్త్ వెస్ట్లో ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? విత్ రెస్పెక్ట్ టు యువర్ స్కూల్, ద కరెక్ట్ డైరెక్షన్ ఆఫ్ యువర్ హౌస్. ఇంటి నుండి ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇక్కడ హౌస్. ఇంటి నుండి స్కూల్కి అడగలేదు, స్కూల్ నుండి ఇంటికి డైరెక్షన్ అడిగారు. ఇది స్కూల్, ఇంటికి డైరెక్షన్ ఏంటి? సౌత్ ఈస్ట్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సౌత్ ఈస్ట్. డైరెక్షన్స్ నుండి కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. మనకు మ్యాప్ పైన కూడా అవగాహన ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాయ్ బోర్డెడ్ a train on 30th June 2019 at Madgaon for Nagarkoil. The train departed at 9:45 hours from Madgaon and reached Nagarkoil at 7:15 hours on the next day. If the distance covered by the train during this time interval is 1140 km, the average speed of the train was. Okay, స్పీడ్ అడిగారు. స్పీడ్ అంటే ప్రయాణించిన దూరము బై కాలం, డిస్టెన్స్ బై టైం. కాబట్టి ఇక్కడ మనకు ఎంత టైం పట్టింది ట్రావెల్ చేయడానికి, నెక్స్ట్ డిస్టెన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్లో ఆప్షన్ 2, 53 km/h. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ ద విలేజ్ కౌన్సిల్ అలాట్స్ ద ల్యాండ్ టు ద ఫారెస్ట్ పీపుల్ ఫర్ ఫార్మింగ్ ఇన్ ఏ స్పెషల్ యూనిట్ కాల్డ్ టిన్. వాట్ ఈస్ టిన్ అంటే, విలేజ్ కౌన్సిల్ అనేది
ఫారెస్ట్లో ఉండే పీపుల్స్కి స్పెషల్ యూనిట్ అంటే ఫార్మింగ్ చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. దాన్ని టిన్ అంటారు. ఓకే, ఆదివాసీలకు ప్రత్యేకంగా ఇచ్చిన ప్లేస్ అది. ఆ టిన్ అంటే ఏంటి? కరెక్ట్ ఆన్సర్, ఏ ల్యాండ్ ఆన్ విచ్ ఏ ఫార్మర్ గ్రోస్ 1 tin of seeds. ఓకే, ఏ ల్యాండ్ ఆన్ విచ్ ఏ ఫార్మర్ గ్రోస్ 1 tin of seeds. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in which one of the following cities the mountains of sand called sand dunes are found? Okay, options: Kabul, 2 Abu Dhabi, next Berlin, next Thimphu. Correct option E answer is Abu Dhabi. Option 2 is the correct answer. Next one, we all observe old wells which have dried up. Our elders say that about 25 to 30 years ago there was sufficient water in the wells, but now these have completely dried up. Select from the following the possible correct reasons for drying up of water in the wells. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది 4, కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్, ద లేక్స్ ఇన్ విచ్ రెయిన్ వాటర్ యూజ్డ్ టు కలెక్ట్ ఆర్ నో లాంగర్ దేర్. సెకండ్ స్టేట్మెంట్, ద సాయిల్ అరౌండ్ ద ట్రీస్ వెల్ అండ్ నియర్ బై ఏరియా ఈజ్ నా కవర్డ్ విత్ కోల్ తార్ అండ్ సిమెంట్. థర్డ్ స్టేట్మెంట్, నో వన్ యూజెస్ వెల్స్ యాజ్ దేర్ ఆర్ ట్యాప్స్ ఇన్ ఎవ్రీ హౌస్. ఫోర్త్ స్టేట్మెంట్, ఎ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ డ్రైవెన్ పంప్స్ హ్యావ్ కమ్ అప్ టు డ్రా అండర్ గ్రౌండ్ వాటర్. అంటే బావులు అనేవి ఎండిపోవడానికి రీజన్ ఏంటి, యూజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని కరెక్ట్ మళ్ళీ కింద ఆప్షన్స్ ఇవ్వడం, 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు. క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏ, బి అండ్ డి. స్టేట్మెంట్స్ ఏంటి? ఏ, బి అండ్ డి. నో వన్ యూజెస్ వెల్స్ యాజ్ దెర్ ఆర్ ట్యాప్స్ ఇన్ ఎవ్రీ హౌస్. ఓకే, ఇది కాకుండా మిగిలిన 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in EVS concepts and issues have not been compartmentalized into science and social science. Why? ఓకే, సైన్స్ సోషల్ సైన్స్ అనేవి ఈవీఎస్లో సపరేట్ చేసి ఉండవు. ఎందుకు అనేసి, కంపార్ట్మెంటలైజ్డ్ అంటే సపరేట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం, అవి రెండు కలిసే ఉంటాయి ఈవీఎస్లో, ఎందుకు అనేసి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ద చైల్డ్ లుక్స్ ఎట్ హర్ ఆర్ హిజ్ ఎన్విరాన్మెంట్ ఇన్ హోలిస్టిక్ మేనర్. అంటే ఈవీఎస్ అంటే మొత్తంగా చూస్తాడు, పర్యావరణాన్ని, సాంఘిక శాస్త్రాన్ని మరియు సాంఘిక విజ్ఞానాన్ని, ఈ మూడింటిని, శాస్త్రీయ విజ్ఞానాన్ని మూడింటిని కలిపి ఈవీఎస్ అంటారు. సోషల్ స్టడీస్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని ఈవీఎస్, చైల్డ్ హోలిస్టిక్ మేనర్లో చూడడం జరుగుతుంది. కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్ సబ్జెక్ట్ ఫర్ క్లాసెస్ 1 and 2? ఆప్షన్ 1, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ఈవీఎస్ ఆర్ transacted through language. Second one, issues and concerns related to EVS are transacted through language and mathematics. Third one, EVS is new subject introduced to 1 and 2. EVS as subject is not easy to understand the classes 1 and 2. ఇవి రెండు ఆప్షన్స్ రాంగ్, ఇది కరెక్ట్. అంటే మనకి ఫస్ట్ సెకండ్ క్లాసెస్లోనే ఈవీఎస్ అనేది ఉండదు, నెక్స్ట్ క్లాసెస్కి ఈవీఎస్ థర్డ్ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ 2 క్లాసెస్లలో ఏంటి, లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ లాగా వాటితోటి ఈవీఎస్ అనేది నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈవీఎస్ థీమ్స్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ టాపిక్స్ ఇన్ ద సిలబస్. వై? ఫస్ట్ వన్, ఫర్ రిడ్యూసింగ్ చాప్టర్స్. సెకండ్ వన్, టు ఎన్హాన్స్ ద ఎన్విరాన్మెంటల్ కాంప్రహెన్షన్. థర్డ్ వన్, ఫర్ డెవలపింగ్ కనెక్టెడ్ అండ్ ఇంటర్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ లెర్నర్స్, లోకల్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ వన్, థీమ్ బేస్డ్ ఈవీఎస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈజీ యాజ్ compared to the topics. Correct answer is third one, for developing connected and interrelated understanding of issues of the learner's local environment. Okay, option 3 is the correct answer. Next question, which one of the following is not one of the 6 broad themes of EVS in the present syllabus? Okay, 6 మెయిన్ థీమ్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా మనం ఇంతకుముందు వీడియోస్లో. దీంట్లో నాట్, ఓకే, అంటే ఆ థీమ్స్లో కానిది ఏది? ఫుడ్, షెల్టర్, థింగ్స్ వి మేక్ అండ్ డూ, అండ్ వర్క్ అండ్ ప్లే. వర్క్ అండ్ ప్లే అనేది ఇది థీమ్ కాదు, సబ్ థీమ్, ఫ్యామిలీలో వచ్చే సబ్ థీమ్. ఈ మిగిలిన 3 థీమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్? ఇచ్చిన ఆప్షన్స్లలో ఈవీఎస్కి సంబంధించింది సరికానిది ఏది అని అడగడం జరిగింది. నేచర్ ఆఫ్ ఈవీఎస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, ఇది కరెక్ట్ వన్. EVS is based on child centered, ఇది కరెక్ట్. EVS provides opportunities to the learners, ఇది కరెక్ట్. నెక్స్ట్ EVS emphasizes descriptions and definitions, ఇది రాంగ్. అంటే
ఇది ఈవీఎస్కి సంబంధించింది కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. మనకి క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ అనేవి ఇచ్చిన ఆప్షన్స్లలో ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అంటే ఇంటిగ్రేటెడ్ మేనర్, హోలిస్టిక్ మేనర్, చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్, ఆపర్చునిటీస్, ఎక్స్ప్లోరింగ్, ఇవి ఎక్కడొచ్చినా కూడా అది పాజిటివ్ అంటే అవి ఈవీఎస్కి సంబంధించినవి. అంటే చిల్డ్రన్కి లెర్నింగ్లో చాలా ఉపయోగపడేవి అన్నట్టు, పాజిటివ్ వేలో ఉండేవి. అవి ఎక్కడ కనిపించినా కూడా అవి పాజిటివ్, అవి కరెక్ట్. ఓకే, ఇక్కడ నాట్ అని అడిగారు కాబట్టి డిస్క్రిప్షన్స్, డెఫినేషన్స్, టెక్స్ట్ బుక్స్, నెక్స్ట్ రోట్ మెథడ్, ఓకే, ఇవి వస్తే మాత్రం ఇవి నెగటివ్, ఇవి ఎప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ కావు ఈవీఎస్లో. ఓకే, ఇవి కీవర్డ్స్ మనం క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్స్లోనే ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ ఇన్ ఈవీఎస్? 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ లెర్నర్, సెకండ్ వన్ రిలేటింగ్ చైల్డ్స్ నాలెడ్జ్ విత్ టీచర్స్ నాలెడ్జ్, థర్డ్ వన్ లెర్నింగ్ ఈవీఎస్ అవుట్ సైడ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్, ఫోర్త్ వన్ రిలేటింగ్ చైల్డ్స్ లోకల్ నాలెడ్జ్ టు ద స్కూల్ నాలెడ్జ్. ఓకే, దీనిలో మళ్ళీ ఆప్షన్స్ ఏంటి? ఏసీడి, డి, ఏ అండ్ డి ఓన్లీ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏసి అండ్ డి. ఓకే, యాక్టివ్ పార్టిసిపేషన్. ఓకే, అంటే ఈవీఎస్కి సంబంధించిన జ్ఞాన నిర్మాణాన్ని పెంపొందించుకోవడానికి కరెక్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇచ్చిన వాటిల్లో? యాక్టివ్ పార్టిసిపేషన్ ఒకటి, నెక్స్ట్ అవుట్ సైడ్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ ఒకటి, నెక్స్ట్ రిలేటింగ్ లోకల్ నాలెడ్జ్ టు ద స్కూల్ నాలెడ్జ్. ఇవి 3 కరెక్ట్. ఇది టీచర్ నాలెడ్జ్ తోటి రిలేట్ చేసుకోవడం అనేది రాంగ్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్స్లలో ఫస్ట్ వన్ ఏసి అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు ఎంగేజ్ లెర్నర్స్ ఇన్ ఈవీఎస్ ఈజ్ నరేటివ్స్, రీడింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్, ఎక్స్ప్లెనేషన్ బై టీచర్, క్లాస్ రూమ్ డెమాన్స్ట్రేషన్. ఇవి 3 నెగిటివ్. ఎందుకు అంటే టెక్స్ట్ బుక్స్ కానీ, టీచర్ కానీ, క్లాస్ రూమ్లో కానీ, డెమో కానీ, రిపిటీషన్ కానీ, ఓకే, ఇవన్నీ నెగటివ్. నరేటివ్స్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ట్యాప్ ద సోర్సెస్ అదర్ దాన్ టెక్స్ట్ బుక్ అండ్ టీచర్స్ ఇన్ ఈవీఎస్ వై? టీచర్స్ టెక్స్ట్ బుక్సే కాకుండా ఇంకా ఈవీఎస్ చదువుకునే విద్యార్థులకు అదర్ సోర్సెస్ కూడా ఉంటాయి, ఎందుకు అనేసి. ఓకే, ఆప్షన్ 1 ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్ అండ్ టీచర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ సోర్సెస్ టు ఆఫ్ ఈవీఎస్ లెర్నింగ్. ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్, ఇట్ విల్ ప్రమోట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీస్, ఇట్ విల్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు టీచర్స్ టు నో ద చైల్డ్స్ బ్యాక్గ్రౌండ్, ఇట్ విల్ డెవలప్ సైకోమోటర్ స్కిల్స్ అండ్ ఏస్థెటిక్ సెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, దీంట్లో ఆప్షన్స్ చూసుకుంటే మనకి కింద ఏమిచ్చారు? బీసీ, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ బిసిడి, ఫోర్త్ వన్ సి అండ్ డి. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ, బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎ టీచర్ ఆల్వేస్ బిగిన్స్ బై కండక్టింగ్ యాక్టివిటీస్ ఫాలోడ్ బై క్వశ్చన్స్ అండ్ డిస్కషన్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కండక్టింగ్ యాక్టివిటీస్, క్వశ్చన్స్ అండ్ డిస్కషన్ ఈజ్ టు. ఓకే, ఇక్కడ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ చూద్దాము. అసెస్ ద చిల్డ్రన్స్ ప్రాసెస్ స్కిల్స్. నెక్స్ట్ వన్, ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్, ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. నెక్స్ట్, డిస్క్రిమినేట్ బిట్వీన్ ద చిల్డ్రన్ బేసిస్ ఆన్ దేర్ పేస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, 4 స్టేట్మెంట్స్లో నెగిటివ్గా మనకి ఏమనిపిస్తున్నాయి చూద్దాం. అసెస్ ద చిల్డ్రన్స్ ప్రాసెసివ్ స్కిల్స్ అసెస్ చేయడము, ఓకే, ఇది పాజిటివ్. నెక్స్ట్, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు చిల్డ్రన్ టు ఎక్స్ప్లోర్, ఇది ఓకే. నెక్స్ట్, ప్రొవైడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, ఓకే. నెక్స్ట్, డిస్క్రిమినేట్ కానీ సెగ్రిగేట్ కానీ ఎక్కడ వచ్చినా కూడా అంటే సపరేట్ చేయడము అన్నట్టు, కంపార్ట్మెంటలైజ్ చేయడము, ఓకే, ఇది రాంగ్. ఏబిసి ఆప్షన్స్లో ఉన్నాయేమో చూద్దాము. ఓకే, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ, బి అండ్ సి. ఇలా మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి ముందుగా డివైడ్ చేసి పెట్టుకుంటే ఎక్కడైనా 2 ఆప్షన్స్ మధ్యలో కన్ఫ్యూజ్ వచ్చినా కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, ఏ టీచర్ కండక్ట్స్ అన్ ఎక్స్పెరిమెంట్ on how does food get spoiled. Okay, teacher makes groups of learners and provides them material related to the experiment. Why does teacher form group of learners? Group learning ఎందుకు కండక్ట్ చేశారు మేడం? ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ప్రమోట్స్ పీర్ లెర్నింగ్. నెక్స్ట్ వన్, ఇట్ ఇంప్రూవ్స్ సోషల్ ఇంటరాక్షన్. నెక్స్ట్, గ్రూప్ లెర్నింగ్ ఈజ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఈవీఎస్ వితౌట్ బర్డెన్. నెక్స్ట్, గ్రూప్ లెర్నింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ స్ట్రాటజీ టు మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద స్ట్రాటజీ. దీంట్లో ఫస్ట్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, పీర్ లెర్నింగ్కి, సోషల్ ఇంటరాక్షన్కి గ్రూప్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ మిగిలిన 2 ఆప్షన్స్ అనేవి రాంగ్. ఓకే, స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అండ్ బి ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బీ ద ఇండికేటర్ ఫర్ అసెస్మెంట్ ఇన్ ఈవీఎస్? ఓకే, ఆప్షన్ 1
కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, 2 కోఆపరేషన్, 3 రిమెంబరింగ్ అండ్ 4 క్వశ్చనింగ్. ఓకే, ఇక్కడ షుడ్ నాట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఈవీఎస్ అసెస్ చేయడానికి షుడ్ నాట్, ఓకే, అది ఇండికేటర్ కాదు, ఏదైతే ఇండికేటర్ కాదో అది సెలెక్ట్ చేయమన్నారు. కన్సర్న్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కోఆపరేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఏంటి క్వశ్చనింగ్ ఉంటుంది, కానీ రిమెంబరింగ్ అనేది ఉండదు. అంటే రిమెంబరింగ్, రోట్ మెథడ్ ఇవన్నీ అంటే బట్టి పడడం, గుర్తుంచుకోవడము, మేడం చెప్పిందే గుర్తుంచుకొని చెప్పడం రిమెంబరింగ్ అనేది, ఇది రాంగ్. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఈవీఎస్ టీచర్స్ షుడ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్ టు అసెస్ దెమ్సెల్వ్స్. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ ఆప్షన్ 1 సిసిఈ, 2 అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అవుతుంది. ఓకే, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఫర్ లెర్నింగ్, సిసిఈ అనేవి కావు. అంటే సెల్ఫ్ అసెస్మెంట్, విద్యార్థులు తమకు తామే అసెస్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఈవీఎస్ టీచర్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు నేర్చుకోవడంలో భాగం అది. కాబట్టి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రేటింగ్ స్కేల్. ఓకే, రేటింగ్ స్కేల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ వన్ రిటర్న్ క్వశ్చన్, సెకండ్ వన్ అబ్జర్వేషన్, థర్డ్ వన్ చెక్ లిస్ట్, ఫోర్త్ వన్ అసైన్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. ఓకే, విచ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రేటింగ్ స్కేల్. ఓకే, చెక్ లిస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చెక్ లిస్ట్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈవీఎస్, టీచింగ్ ఈవీఎస్. నాట్ ద ఆబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్. నెక్స్ట్, టు డెవలప్ అండ్ అవేర్నెస్ అబౌట్ ఈవీఎస్. నెక్స్ట్, టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్. ఫోర్త్ వన్, టు ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే టెక్స్ట్ బుక్స్ కానీ, డెఫినేషన్స్ కానీ, ఏంటి ఇంకా సెగ్రిగేషన్, డిస్క్రిమినేషన్ ఎక్కడ వచ్చినా కూడా అవి నెగిటివ్. కాబట్టి ఆప్షన్ 4 అనేది రాంగ్. కాబట్టి ఇక్కడ తెలిసిపోతుంది మనకి. నర్చర్ క్యూరియాసిటీ, ఓకే, ఇది కరెక్ట్. డెవలప్ అవేర్నెస్, ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్, ఇది ఓకే. కాబట్టి ఆప్షన్ 4 అనేది నాట్. ఓకే, నాట్ అని అడిగారు కాబట్టి ఫోర్త్ వన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి దీంట్లో, ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, picture reading is an important activity in EVS. Which of the following indicator or indicators of learners can be assessed through picture reading? Picture reading వల్ల వాళ్ళకి ఏమేమి అసెస్ చేయవచ్చు, ఓకే, పిల్లలకి. ఫస్ట్ వన్ అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, సెకండ్ వన్ ఎక్స్ప్రెషన్, థర్డ్ వన్ అనాలిసిస్, ఫోర్త్ వన్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, అబ్జర్వేషన్ అండ్ రికార్డింగ్, ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్, ఓకే. అనాలిసిస్, ఓకే. ఎక్స్పెరిమెంటేషన్, పిక్చర్ రీడింగ్ వల్ల మనం ఎక్స్పెరిమెంట్ ఏమి చేయలేం కాబట్టి 3, ABC, సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ hilly area it was observed that the people have built their houses using stones, mud, lime and wood. These houses have 2 floors. On the ground floor they provide space for animals to live and also store necessary things. On the first floor they stay. The roofs of the houses are flat and made of thick tree trunks. This hilly area is a part of, okay, ఇది బిల్డింగ్స్కి అంటే వాళ్ళు ఉండే నివాస ప్రాంతానికి వాళ్ళు నిర్మించుకునే ఇళ్ళకి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్, సెకండ్ వన్ మేఘాలయ, థర్డ్ వన్ హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ వన్ జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిల్లీ ఏరియా అన్నారు కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రాక్టీసెస్ ఫాలోడ్ అండర్ జూమ్ ఫార్మింగ్. ఓకే, జూమ్ ఫార్మింగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఆఫ్టర్ ఆబ్టైనింగ్ వన్ సెట్ ఆఫ్ క్రాప్స్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఇయర్స్. నెక్స్ట్ వన్, ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ ద ల్యాండ్ ఆర్ పుల్డ్ అవుట్ అండ్ బర్న్డ్. నెక్స్ట్ వన్, ద యాష్ ఆబ్టైన్డ్ ఆన్ బర్నింగ్ ద వీడ్స్ ఎక్సెట్రా ఈజ్ యూజ్డ్ యాజ్ ఫర్టిలైజర్. ఫోర్త్ వన్, వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ డీప్లీ ప్లవ్డ్ బిఫోర్ డ్రాపింగ్ ఆన్ ద సీడ్స్. ఓకే, దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి, A, D, B, C అండ్ A and D. ఓకే, ఏది కరెక్టో చూద్దాం మనము. ఆబ్టైనింగ్ సెట్ ఆఫ్ క్రాప్స్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్, ఓకే, ఇది కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్, బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ ద ల్యాండ్ ఆర్ పుల్డ్ అవుట్ అండ్ బర్న్డ్. అంటే అక్కడ పెంచిన కలుపు మొక్కలను కానీ బ్యాంబూస్ని కానీ మళ్ళీ తీసి పడేసి బర్న్ చేయరు, దాంట్లోనే వేసి కాలుస్తారు, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ద యాష్ ఆబ్టైన్డ్ ఇది ఫర్టిలైజర్ లాగా యూజ్ చేయరు. నెక్స్ట్, రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈస్ డీప్లీ ప్లఫింగ్ అనేది జూమ్ ఫార్మింగ్లో ఉండదు. ఓకే, ఇవి 3 రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్స్లో ఉంది కదా,
ఓన్లీ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, బాయిల్డ్ టాపియోకా విత్ ఎనీ కర్రీ మేడ్ యూజింగ్ కోకోనట్ ఈజ్ ప్రిఫర్డ్ ఫుడ్ ఆఫ్ ది పీపుల్. ఓకే, ఎక్కడ బాయిల్డ్ టాపియోకా అనేది ఏ స్టేట్ వాళ్ళ ప్రధానమైన ఆహారము? కేరళ, వెస్ట్ బెంగాల్, బీహార్, తమిళనాడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కేరళ. కేరళ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ద యానిమల్స్ దట్ ఆర్ అవేక్ ఎట్ నైట్ కెన్ సీ ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఇన్. ఓకే, నైట్ మేల్కొని ఉండే నిశాచర జీవుల యానిమల్స్ యొక్క అవి ఏ కలర్ ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతాయి? ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. ఓకే, బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్వార్మ్స్ ఆర్ కన్సిడర్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్స్. సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద కరెక్ట్ రీజన్స్ ఫర్ ద సేమ్. ఓకే, మళ్ళీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, ఎర్త్వార్మ్స్ ఈట్ ద డెడ్ లీవ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ దేర్ డ్రాపింగ్స్ ఫర్టిలైజ్ ద సాయిల్. నెక్స్ట్ బి, ఎర్త్వార్మ్స్ ఈట్ ద వీడ్స్ అండ్ సేవ్ ద మెయిన్ క్రాప్. నెక్స్ట్ ఇది రాంగ్ అవుతుంది, ఎందుకు అంటే ఇది సేవ్ ద మెయిన్ క్రాప్ కాదు. ఎర్త్వార్మ్స్ సాఫ్ట్ ఇన్ ద సాయిల్ బై డిగ్గింగ్ అండర్ నీత్. ఓకే, ఇది కరెక్ట్ అంటే ఓకే సి కరెక్ట్. నెక్స్ట్, ద టనెల్ మేడ్ బై ద ఎర్త్వార్మ్స్ ప్రొవైడ్ ఈజీ ప్యాసేజ్ టు ఎయిర్ అండ్ వాటర్ ఇన్ టు ద సాయిల్. ఓకే, ఇది కూడా కరెక్ట్. ఏసిడి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే, ఆప్షన్స్లో చూద్దాము. ఏబిసి రాంగ్, బీసీడి రాంగ్, ఏసీడి కావాలి మనకి. ఓకే, సిడి అండ్ ఏ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రైబల్ పీపుల్ హ్యావ్ బీన్ యూజింగ్ బ్రాంజ్ టు మేక్ మెనీ థింగ్స్ సిన్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అంటే బ్రాంజ్ ఏ మెటల్తో తయారు చేస్తారు అని అడగడం జరిగింది. సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ద మోస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ బ్రాంజ్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ లైక్ అల్యూమినియం కాపర్ కాదు. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ బ్రాస్ కాదు. ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్, జింక్ అండ్ అల్యూమినియం కాదు. లాస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూసిన క్వశ్చన్స్లలో ఈ 30 క్వశ్చన్స్లలో మ్యాక్సిమం మనకి స్టేట్మెంట్స్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అదొకటి అంటే క్వశ్చన్ ఫాస్ట్గా చదువుకుంటూ మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఈజీగా అర్థం చేసుకోవాలి, కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. మనం ముందు టైం మేనేజ్మెంట్ కావాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్ నుండి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఏది పాజిటివ్ ఉంది, ఏది నెగిటివ్ ఉంది, ఇది పెడగాజీకి చాలా యూజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 30 క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎ పర్సన్ బోర్డెడ్ అన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ on 29th November 2019 at Surat for Nagarkoil. The train departed from Surat at 19:45 hours and reached Nagarkoil at 11:45 hours on 1st December 2019. If the distance between Surat and Nagarkoil by train route is nearly 2120 km, the average speed of the train during this journey was. యావరేజ్ స్పీడ్ అడిగారు. ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా మనం చూసాము. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, టైం కూడా ఎంత టైం జర్నీ చేశారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకొని డిస్టెన్స్ బై టైం చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 53 km/h. ఫస్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెయిట్ లిఫ్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఇంటర్నేషనల్ ఫేమ్ వెయిట్ లిఫ్టర్ ఎవరు అని అడిగారు. సునీత విలియమ్స్, బచేంద్రి పాల్, సూర్యమణి అండ్ కరణం మల్లీశ్వరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కరణం మల్లీశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రూట్స్. బీట్రూట్, పొటాటో, జింజర్. బీట్రూట్ రూట్స్, పొటాటో స్టెమ్ అండ్ జింజర్ ఆల్సో స్టెమ్, టర్మరిక్ ఆల్సో స్టెమ్. ఓకే, దీంట్లో కరెక్ట్ ఆప్షన్ క్యారెట్, బీట్రూట్, రాడిష్. గ్రూప్ ఆఫ్ రూట్స్ ఏంటి? క్యారెట్, బీట్రూట్, రాడిష్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, డిజర్ట్ ఓక్ ఈజ్ ఏ ట్రీ విచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ అబుదాబి, ఆస్ట్రేలియా, డెజర్ట్ ఆఫ్ రాజస్థాన్, ద డెజర్ట్ ఆఫ్ యుఏఈ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నెపంతీస్, ఏ ప్లాంట్ విచ్ హంట్స్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్, దిస్ ప్లాంట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ హ్యాస్ ఏ pitcher like shape and the mouth is covered by leaf. Next one, it can wrap and eat only small insects. It emits a pleasant sound. Okay, pleasant sound అనేది రాంగ్. ఇది రాంగ్. స్మాల్ ఇన్సెక్ట్స్ని మాత్రమే తినదు, అది ర్యాట్స్ని, ఫ్రాగ్స్ని అటువంటి వాటిని కూడా తింటుంది. ఇవి 2 రాంగ్ ఆప్షన్స్ స్టేట్మెంట్స్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. ఓకే, ఏ అండ్ బి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, in which one of the following states of India
ఈజ్ దండి సీషోర్ లొకేటెడ్ వేర్ మహాత్మా గాంధీ డిడ్ హిస్ ఫేమస్ మార్చ్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది మనకు తెలిసిందే, గుజరాత్. 66th ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హై ఫీవర్ విత్ షివర్ విచ్ కెన్ బి ట్రీటెడ్ విత్ ద బార్క్ ఆఫ్ సింకోనా ట్రీ. ఇదేంటి ఆన్సర్? మలేరియా. ఓకే, మలేరియాకి సింకోనా బార్క్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, a doctor is located at X and his hospital is located at Y. There is no straight lane from the doctor's house to the hospital. So, the doctor first goes to A, which is 600 meter due east of the X, then goes to B, which is 450 meter due south of A, then to C, which is 120 meter due west of B, and finally reaches the hospital at Y, which is 90 meter due north of C. With respect to the hospital, the correct direction of the doctor's house is ఆప్షన్స్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇంతకుముందు క్వశ్చన్ చూసాం కదా, సేమ్ అదే ప్రాసెస్. అక్కడ స్కూల్ హౌస్కి మధ్యలో ఈ వే ఇచ్చేసి ఏ డైరెక్షన్లో ఉంది స్కూల్ నుండి అనేసి అడిగారు. ఇక్కడ హాస్పిటల్ నుండి డైరెక్షన్ అడిగారు కాబట్టి సేమ్ అదే ప్రాసెస్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేసి వేసుకొని ఓకే మనము డైరెక్షన్స్ వేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నార్త్ వెస్ట్. ఇది మీరు ట్రై చేయండి. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ప్రాసెస్ సేమ్. ఆన్సర్ ఏమొస్తుంది? నార్త్ వెస్ట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెర్రా ఈజ్ ద డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఓకే జార్ఖండ్, మిజోరాం, మణిపూర్, మేఘాలయ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మిజోరాం. ఈ టాపిక్స్ అన్నీ ఈవీఎస్ మెయిన్ పాయింట్స్లలో డిస్కస్ చేయడం జరిగింది వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు ఆర్ ఓకే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th వన్ ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక. నైబరింగ్ స్టేట్స్ ఆఫ్ తమిళనాడు ఆర్ ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బీ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఈవీఎస్ ఎట్ ప్రైమరీ లెవెల్ యాజ్ పర్ NCF 2005. అంటే ఈవీఎస్ యొక్క ఉద్దేశాల్లో అతి ముఖ్యమైనది కాదు, షుడ్ నాట్ అన్నారు కాబట్టి నాట్. ఓకే, ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, టు నర్చర్ ద క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ ఆఫ్ ద చైల్డ్ పర్టికులర్లీ ఇన్ రిలేషన్ టు ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్, టు ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ అండ్ హ్యాండ్స్ ఇన్ యాక్టివిటీస్. థర్డ్ వన్, ద ట్రైన్ చిల్డ్రన్ టు లొకేట్ అండ్ కాంప్రహెండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ న్యాచురల్, సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ వన్, టు డెవలప్ ప్రిసైజ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ ఎమాంగ్ చిల్డ్రన్ త్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సేమ్ దీంట్లో 4th వన్ అనేది నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ ఈవీఎస్. ఎలా అంటే ఫస్ట్ వన్ ఏంటి, టు నర్చర్ ద క్యూరియాసిటీ. ఓకే, క్యూరియాసిటీని పెంపొందించడానికి అది ఈవీఎస్ యొక్క ఉద్దేశం, ఇది ఓకే. నెక్స్ట్, ఎంగేజ్ ద చైల్డ్ ఇన్ ఎక్స్ప్లోరేటరీ ఇన్ హ్యాండ్స్. ఓకే, ఎక్స్ప్లోరేషన్ అనేది అది ఓకే. నెక్స్ట్, ట్రైన్ ద చిల్డ్రన్ టు లొకేట్ ద కాంప్రహెండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ న్యాచురల్, సోషల్ అండ్ కల్చరల్, ఇది ఓకే. ఈ 4th వన్ అనేది అది ఈవీఎస్ యొక్క ఉద్దేశం కాదు, ఆబ్జెక్టివ్స్లో ఒకటి కాదు, కాబట్టి 4th వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, EVS for class 3 to 5 is a subject area which integrates the concepts of issues of science, the concepts of issues of science, social studies and environmental education, the concepts and issues of social science and science, the concepts and issues of సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈ సెకండ్ వన్. ఎందుకంటే ఈవీఎస్లో ఏమేమి ఉంటాయి, సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఈవీఎస్? ఫస్ట్ వన్, ఈవీఎస్ ఈజ్ ఏ సబ్జెక్ట్ టాట్ ఫ్రమ్ క్లాస్ 1 to 5. ఇది రాంగ్. నెక్స్ట్ వన్, ఫర్ క్లాసెస్ 1 and 2 ఈవీఎస్ ఈజ్ టాట్ త్రూ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ సెకండ్ క్లాసెస్ వాళ్ళకి ఈవీఎస్ అనేది ఉండదు, 3rd నుండి 5th వరకు ఉంటుంది. ఆ 3rd క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ క్లాసెస్లలో ఈవీఎస్ అనేది లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ గెట్ లాట్ ఆఫ్ స్పేస్ టు లెర్న్ ఈవీఎస్ త్రూ ఎక్స్ప్లోరేషన్. దిస్ ఇండికేట్స్ దట్ ఈవీఎస్ ఈజ్ లెర్న్డ్ త్రూ రోట్, ఈవీఎస్ ఈజ్ లెర్న్డ్ త్రూ ఇన్ఫర్మేషన్, ఈవీఎస్ ఈజ్ చైల్డ్ సెంటర్డ్, ఈవీఎస్ ఈజ్ టీచర్ సెంటర్డ్. ఈజీగా మనకు ఆప్షన్స్ చూస్తేనే తెలిసిపోతుంది. రోట్ అనేది రాంగ్. నెక్స్ట్, ఈవీఎస్ ఈజ్ చైల్డ్ సెంటర్. ఓకే, ఈవీఎస్ ఈజ్ లెర్న్డ్ త్రూ ఇన్ఫర్మేషన్, ఇది రాంగ్. టీచర్ సెంటర్డ్ రాంగ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ సబ్ థీమ్ అండర్ ద థీమ్ సజెస్టెడ్ ఇన్ ద ఈవీఎస్ సిలబస్? 6 మెయిన్ థీమ్స్ ఉంటాయి, సబ్ థీమ్స్ ఉంటాయని నేర్చుకున్నాం కదా. దీంట్లో సబ్ థీమ్ ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 1,
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఫుడ్, యానిమల్స్, థింగ్స్ వి మేక్ అండ్ డూ. ఇవి 3 మెయిన్ థీమ్స్. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థీమ్, ఫుడ్ కూడా మెయిన్ థీమే. నెక్స్ట్ థింగ్స్ వి మేక్ అండ్ డూ కూడా థీమే. ఈ యానిమల్స్ అనేది సబ్ థీమ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యానిమల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ డిజైరబుల్ ప్రాక్టీస్ ఫర్ అన్ ఈవీఎస్ టీచర్? ఓకే, అడ్రసింగ్ మల్టీకల్చరల్ డైమెన్షన్స్ ఆఫ్ డైవర్స్ క్లాస్ రూమ్స్. సెకండ్ వన్, ఎంకరేజ్ చిల్డ్రన్ టు ప్రొవైడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఈవీఎస్. థర్డ్ వన్, లీనియర్ అరేంజ్మెంట్ ఆఫ్ 6 థీమ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, రిలయింగ్ ఓన్లీ ఇన్ టెక్స్ట్ బుక్స్. దీంట్లో చూడొచ్చు మనం టెక్స్ట్ బుక్స్ రాంగ్. లీనియర్ అరేంజ్మెంట్ ఓన్లీ 6 థీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, ఇది రాంగ్. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ టు ప్రొవైడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అడ్రసింగ్ మల్టీకల్చరల్ డైమెన్షన్స్ ఆఫ్ డైవర్స్ క్లాస్ రూమ్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ ఇన్ ఈవీఎస్ బై చిల్డ్రన్? ఓకే, ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా చూసాం మనము. ఆప్షన్ ఏ, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ చిల్డ్రన్. స్టేట్మెంట్స్ ఇచ్చారు, కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ చిల్డ్రన్. సెకండ్ వన్, కమ్యూనిటీ మెంబర్స్ ఆఫ్ చిల్డ్రన్. థర్డ్ వన్, టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఈవీఎస్. Fourth one, description and definition given in the textbook of EVS. Okay, which one of the following is important in constructing knowledge? Active participation. Okay, next one, community members of children. Next, textbooks of EVS. Next, description and definition given by the EVS textbook. ఈ లాస్ట్ ఆప్షన్ రాంగ్. ఓన్లీ ఏబిసి 77th, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే, ఓన్లీ డెఫినేషన్స్ కాదు. ఈవీఎస్ చిల్డ్రన్కి, చదువుకునే పిల్లలకి జ్ఞాన నిర్మాణానికి ఏవి యూజ్ అవుతాయి? యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది, కమ్యూనిటీ మెంబర్స్ ఉంటాయి, నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ కూడా యూజ్ అవుతాయి. కానీ ఓన్లీ డిస్క్రిప్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ గివెన్ టెక్స్ట్ బుక్స్ అనేది కాదు. కాబట్టి ఏబిసి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చిల్డ్రన్ కెన్ బి ఎఫెక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ఈవీఎస్ లెర్నింగ్ త్రూ narratives, stories, effective explanation of concepts by the teacher. Next, effective demonstration and explanation of concepts by the teacher. ఓకే, దీంట్లో మళ్ళీ కింద ఆన్సర్స్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఈ ఆప్షన్స్ స్టేట్మెంట్స్ చూడొచ్చు. నరేటివ్స్ ఓకే, నెక్స్ట్ స్టోరీస్ ఓకే, కానీ ఎఫెక్టివ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టీచర్స్ బై కాన్సెప్ట్స్ బై ది టీచర్ ఇది రాంగ్. నెక్స్ట్, డిమాన్స్ట్రేషన్ బై ది టీచర్ కూడా రాంగ్. ఏబి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈవీఎస్ టీచర్ who encourages his or her children to observe animals and make pictures on their own is or are to. స్టేట్మెంట్స్ ఇచ్చారు. డెవలప్ క్రియేటివిటీ ఆఫ్ చిల్డ్రన్, డెవలప్ అబ్జర్వేషన్ అండ్ డిజైన్ స్కిల్స్ ఆఫ్ చిల్డ్రన్, డెవలప్ యాస్థెటిక్ సెన్స్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, దీంట్లో మళ్ళీ కింద స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 కరెక్టెడ్. డెవలప్ క్రియేటివిటీ, డెవలప్ అబ్జర్వేషన్ అండ్ డిజైన్ స్కిల్స్, డెవలప్ ఏస్థెటిక్ సెన్స్. కాబట్టి ఆప్షన్స్లో ఎక్కడుంది? ఏబిసి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఈవీఎస్ లెర్నింగ్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ వైల్ వర్కింగ్ ఇన్ గ్రూప్స్ ఈజ్ ఎంకరేజ్డ్ బికాజ్ గ్రూప్ లెర్నింగ్ ఈజ్ ఈజియర్ అండ్ వెరీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఫర్ టీచర్స్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండిసిప్లైన్ ఆఫ్ ద క్లాస్. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే ఇండిసిప్లైన్ ఆఫ్ ది క్లాస్ ఇది అనేసి నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, గ్రూప్ లెర్నింగ్ ప్రమోట్స్ పీర్ లెర్నింగ్, ఇది ఓకే. నెక్స్ట్, గ్రూప్ లెర్నింగ్ ఇంప్రూవ్స్ సోషల్ ఇంటరాక్షన్, ఇది కూడా ఓకే. నెక్స్ట్, గ్రూప్ లెర్నింగ్ హెల్ప్ ఇన్ కంప్లీటింగ్ ద సిలబస్, ఇది కూడా రాంగ్. కాబట్టి బి అండ్ సి స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్స్ చూద్దాం ఎక్కడ ఉన్నాయి. బి అండ్ సి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్ రిసోర్స్ ఆఫ్ ఈవీఎస్ లెర్నింగ్? స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్, మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ, న్యూస్ పేపర్స్, క్లాస్ రూమ్. ఆప్షన్స్ ఏంటి దీంట్లో? ఫ్యామిలీ మెంబర్స్ ఓకే, నెక్స్ట్ మెంబర్ ఆఫ్ కమ్యూనిటీ ఓకే, నెక్స్ట్ న్యూస్ పేపర్స్ ఓకే, కానీ క్లాస్ రూమ్స్ కాదు. ఏబిసి ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. అంటే దీస్ ఆర్ ద ఎఫెక్టివ్ రిసోర్స్ ఆఫ్ ద చిల్డ్రన్ టు లెర్న్ ఈవీఎస్. ఏబిసి ఎక్కడుంది మనకి? ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఫాలోడ్ ఇన్ ఈవీఎస్? ఫస్ట్ వన్, గ్లోబల్ టు లోకల్. సెకండ్ వన్, అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. థర్డ్ వన్, అన్నోన్ టు నోన్. ఫోర్త్ వన్, known to unknown. Option 4 is the correct answer. Known to unknown. Next question, which of the following is not a tool for formative assessment of learning in EVS? Okay, first one, portfolio. Second one, rating scale. Third one, anecdotal records.
ఫోర్త్ వన్ యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్. నాట్ అన్నారు కాబట్టి యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్ ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ కాబట్టి పోర్ట్ఫోలియో యూజ్ అవుతుంది, రేటింగ్ స్కేల్ యూజ్ అవుతుంది, అసెస్ చేయడానికి అనెక్డోటల్ రికార్డ్స్ కూడా యూజ్ అవుతాయి, కానీ యాన్యువల్ అచీవ్మెంట్ టెస్ట్ అనేది యూజ్ అవ్వదు. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ అసెసింగ్ చిల్డ్రన్ ఇన్ ఈవీఎస్. ఏది అవాయిడ్ చేయాలి చిల్డ్రన్ని అసెస్ చేయడంలో? ఫస్ట్ వన్, జడ్జింగ్ ద ఆన్సర్స్ గివెన్ బై చిల్డ్రన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్. సెకండ్ వన్, డిస్కస్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ చాప్టర్ ఆఫ్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ క్లాస్ 4. ఇది కరెక్టే. నెక్స్ట్, యూజ్ ఇండికేటర్స్ ఆఫ్ అసెస్మెంట్. ఇది ఓకే. నెక్స్ట్, క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ లెర్నింగ్. ఓకే, ఇది ఓకే. అంటే నాట్ అన్నారు కాబట్టి అవాయిడ్ చేయాలి అన్నారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ ఆఫ్ క్లాస్ 5 conducts an activity in which she asks her children to drop some sugar on the ground and asks them to wait until the ants come there. Children can be given meaningful learning from this activity if teacher. ఓకే, ఆప్షన్స్ చూద్దాం ఏమి ఇచ్చారో. ఎంకరేజెస్ her children to observe the activity. Second one, encourages her children to share their experience. Third one, encourages her children to observe, share their experience followed by discussion on the activity. Encourages her children to answer the questions at their home. ఓకే, దీంట్లో ఇవి 3 నెగిటివ్. ఇది ఫస్ట్ 3 ఉంది కదా, అంటే దీంట్లో అన్నీ కంబైన్ చేసి ఇచ్చారు. ఎంకరేజెస్ హర్ చిల్డ్రన్ టు అబ్జర్వ్, షేర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్కషన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ లిస్ట్. టాటాయిస్, క్రొకడైల్, క్రో, duck, fish. In this list, which one of the following is different from others? ఓకే, టాటాయిస్, క్రొకడైల్, డక్, ఫిష్ ఇవి వాటర్లో ఉండేవి. క్రో మాత్రము వాటర్లో, అది ఎగిరేయగలిగేది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రో ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇస్తారు కదా మనకి, అది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు. కాలం 1లో సిటీ ఇచ్చారు, నెక్స్ట్ 2లో మోస్ట్ లైక్డ్ ఫుడ్, ఆ సిటీలో ఉండే ప్రధానమైన ఫుడ్ ఏంటి అనేసి. ఓకే, ఆప్షన్స్ చూద్దాము. హాంకాంగ్లో ఎక్కువగా కుక్డ్ స్నేక్స్. ఓకే, A5. నెక్స్ట్ కేరళ వచ్చేసి బాయిల్డ్ టాపియోకా, ఇంతకుముందు కూడా చూసాం కదా మనము. ఓకే 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 సారీ. ఓకే, హాంకాంగ్ వచ్చేసి కుక్డ్ స్నేక్స్, ఇది 5th వన్, ఆప్షన్ 5. నెక్స్ట్ కేరళ వచ్చేసి బాయిల్డ్ టాపియోకా, ఇది కరెక్టే, ఇంతకుముందే చూసాం కదా మనము, ఇది 1. నెక్స్ట్ కాశ్మీర్ వచ్చేసి దీంట్లో ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్, కాశ్మీర్లో మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తారు, ఇది C2. నెక్స్ట్ డి వచ్చేసి సీ ఫిష్, గోవాలో సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. ఓకే, ఆప్షన్స్లో ఎక్కడున్నాయి ఇవి? A5, B1, C2, D3 ఎక్కడున్నాయి చూద్దాము. A5, B1, C2, D3 ఎక్కడ? సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఏమేంటి మళ్ళీ ఒకసారి చూద్దాం మనము. హాంకాంగ్ వచ్చేసి కుక్డ్ స్నేక్స్, నెక్స్ట్ కేరళ వచ్చేసి బాయిల్డ్ టాపియోకా, కాశ్మీర్ వచ్చేసి ఫిష్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్, నెక్స్ట్ 4th వన్ గోవా వచ్చేసి సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ స్పీసీస్ మూవ్ ఇట్స్ నెక్ బ్యాక్ అండ్ ఫోర్త్ విత్ ఎ జెర్క్? ఓకే, ఆప్షన్స్ ఇచ్చారు. ఔల్, క్రో, బార్బెట్ అండ్ మైనా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ దీనికి వచ్చేసి మైనా. ఓకే, ఓల్ అనేది కంప్లీట్గా ఇలా టర్న్ చేస్తుంది, కానీ మైనా అనేసి ఇక్కడ ఫ్రాత్, బ్యాక్ అండ్ ఫ్రోత్. ఓకే, కాబట్టి మైనా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌజెస్. ఓకే, ఇక్కడ హౌజెస్ గురించి ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్ రాజస్థాన్ ద విలేజెస్ లివ్ ఇన్ మడ్ హౌజెస్ విత్ రూఫ్స్ ఆఫ్ తార్ని బుషెస్. ఇన్ మనాలి హౌజెస్ ఆర్ మేడ్ ఆన్ బ్యాంబూ పిల్లర్స్. ఇన్లే 2-floor houses are made of stones. The ground floor is for animals and for storing necessary things. ఓకే, ఇవి స్టేట్మెంట్స్. కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు. A and B, B and C, A and C, ఓన్లీ C. ఓకే, దీంట్లో రాజస్థాన్లో ఏంటి? విలేజెస్ లివ్ ఇన్ మడ్ హౌసెస్ విత్ థార్నీ బుషెస్, ఇది కరెక్ట్.
ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇన్ మనాలి బ్యాంబూ అనేది అస్సాంలో, ఇది రాంగ్. సెకండ్ వన్ రాంగ్. ఇన్ లే 2 floor houses ఆర్ విత్ స్టోన్స్. ఓకే, ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఏ అండ్ సి, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎలిఫెంట్స్ గురించి ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్స్ ఇచ్చారు, మళ్ళీ కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, ఎలిఫెంట్స్ డు నాట్ రెస్ట్ వెరీ మచ్, దే స్లీప్ 2 to 4 hours ఓన్లీ ఇన్ ఎ డే. ఇది ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ అడల్ట్ ఎలిఫెంట్ కెన్ ఈట్ మోర్ దాన్ 200 కాదు, ఓన్లీ 100 kgs ఆఫ్ లీవ్స్ మాత్రమే తీసుకుంటుంది, కాబట్టి ఇది ఓకే. ఇక్కడ ఓన్లీ 100 kgs కాబట్టి ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, దే లవ్ టు ప్లే విత్ మడ్ అండ్ వాటర్ ద మడ్. ఇది ఓకే. నెక్స్ట్, ఇన్ ఎలిఫెంట్ హెర్డ్ ద ఓల్డెస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ డిసైడ్స్ ఎవరీ. ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఏసిడి ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. కింద ఇచ్చారా చూద్దాం. ఏసిడి ఎక్కడ? ఓకే, థర్డ్ వన్ సిడిఏ అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆప్షన్ సి, థర్డ్ వన్ సిడిఏ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇవి ఈవీఎస్కి సంబంధించిన CTET ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సూపర్ 60 సిరీస్లో భాగంగా టోటల్గా 60 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.